200 సంవత్సరాల నాడు ఈ దేశంలో పూలే మీద బ్రాహ్మణులు కోర్టుకు పోయారు వాళ్ళ హక్కును కాపాడుకోవడానికి. మనం చాలా పెద్దగా చెప్తాం కానీ పెరికి పొందలం మనం. నీ హక్కును కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధం కావాలి. కోర్టుకెళ్తే ఆ జడ్జి గారు పిలిపించారు ఎవరిని, పూలే గారిని. ఏమయ్యా నువ్వు పెళ్లి చేస్తున్నమాట, వీళ్ళు కడుపు కొడుతున్నమాట, ఏం కథ అన్నాడు. అయ్యా నాదేం లేదు, ఆ పెళ్లి పిల్లవాడు పెళ్లి పిల్ల చేయమంటేనే చేసినాడు. అరే వాళ్ళని కూడా పిలువురా. వాళ్ళని పిలిచి ఏమరా, అవునండి వాళ్ళు చేయడం మాకు ఇష్టం లేదు. ఏమయ్యా మీరు చేయడం ఇష్టం లేదట. సరే మేము పెళ్లి చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కదా, పెళ్లి వాళ్ళనే చేసుకోమని, పైసలు మాత్రం మా ఇంటికి ఇచ్చుకోండి. పెళ్లికి ఎంత అయితే ఖర్చు అవుతుందో అది మా ఇంటికాడ ఇచ్చుకోవాలి, పెళ్లి వాళ్ళే చేసుకోవాలి, చేసుకోపో అని. జడ్జి గారు కూడా మంచిగా అనిపించారు, రైట్ రాసి పడేసి జడ్జిమెంట్ రాసి, పెళ్ళి మీ ఇష్టం వచ్చినంతో చేయించుకోండి, కానీ వచ్చిన ఆ పెళ్లికి అయ్యే ఖర్చు మాత్రం మీ ఊరి పూజారికి ఇచ్చుకోండి. పూలే గారు ఆ జడ్జిమెంట్ విన్న తర్వాత ఒక కాగితం ఇచ్చి జడ్జి గారికి పంపించారు. అయ్యా నా అభిప్రాయాన్ని రాశాను, ఒకసారి చదవండి అన్నాడు. జడ్జి గారు ఆ పేపర్ తీసి చూశాడు, దాంట్లో ఏమీ లేదు, వైట్ పేపర్. జడ్జికి వ్యతిరేకంగా రాయడం అంటే మాటలు కాదు కదా. వెంటనే కోపానికి వచ్చింది, ఏమా పూలే ఇలా రాసిందని పంపుతాం, ఇలా ఏం లేదు, ఏం కదా అన్నాడు. అప్పుడు పూలే గారు అన్నాడు, నా పేపర్లో ఏది లేనట్టే ఈ జడ్జిమెంట్లో కూడా ఏం లేదు అన్నాడు. వెరీస్లో జడ్జిమెంట్, అసలు వాల్యూ లేని జడ్జిమెంట్ కన్నా అది ఎట్లా చెప్తా విను. అవసరమైతే జడ్జీల బుర్రలు కూడా మార్చగలిగే గొప్ప మహోన్నతమైన విప్లవ స్వభావం ఉండాలి మన దగ్గర, మన జాతి ప్రయోజనాల కోసం. ఏమన్నాడు తెలుసా, అయ్యా నువ్వు చెప్పింది నిజమైతే నేను చెప్పేది కూడా వినాలా చెప్పు. మా వాళ్ళు నిన్నటి దాకా చెప్పులు కుట్టిర్రు, ఈ రోజు నుంచి మేము చెప్పులు కుట్టాం, ఈ చెప్పులు బాబునోళ్ళే కుట్టుకోవాలి, పైసలు మాత్రమో మాది వాళ్ళకి ఇవ్వాలి. నిన్న మొన్నటి దాకా మేము కుండలు చేసినాం, కుండలు మీ బాబునోళ్ళు చేసుకోవాలి, పైసలు మాత్రం మా ఇంట్లో ఇచ్చుకోవాలి. నిన్న మొన్నటి దాకా మీ బట్టలు ఉతికినాం, నిన్న మొన్నటి దాకా మీ క్షవరం చేసినాం, ఈ రోజు నుంచి చేసే లేదు, పైసలు మాకు రావాలని. అప్పుడైంది అర్థమైంది జడ్జి గారికి, ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. వెంటనే ద కేస్ ఈజ్ ఓవర్ రూల్డ్ అని కొట్టేశారు. దట్ ఈస్ అవర్ బిలవ్డ్ ఫాదర్ మహాత్మా జ్యోతిరావు పూలే. మనం పూలేను అర్థం చేసుకునే దగ్గర ఫెయిల్ అవుతాం, అంబేద్కర్ని అర్థం చేసుకునే దగ్గర ఫెయిల్ అవుతాం.